సార్ ఫస్ట్ వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి, ఇప్పటికైనా జనసేన అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏదైతే పొత్తు పైన ఒక క్లారిటీ ఇచ్చినట్టేనా? సురేష్ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సుబ్బారావు గారికి, పావని గారికి, సత్య గారికి గుడ్ ఈవినింగ్. ఖచ్చితంగా మా నాయకుడు ఈ విషయం ఎప్పటి నుంచో చెప్తున్నాడు, ఇయ్యాలేం కొత్త కాదు అది. నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గపు పాలనని అంతమొందించాలంటే ఖచ్చితంగా ఓటు చీలనవను. అంటే మనకి పురాణాలు కూడా చెప్తాయండి, ఒక రాక్షసుని ఎదుర్కోవడానికి ఒకళ్ళు కొట్టలేక కాదు, కానీ అదొక థియరీ, అందరూ కలిసి వెళ్ళాలి. ఆ టైప్ లోనే ఇవాళ మా నాయకుడు కూడా క్లియర్ గా చెప్తున్నాడు, ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళకి. సో నేను ఓటు చీలనవను అని చెప్పేసి 2000 ఎప్పుడు మాకు యుక్తం సభల నుంచే మొదలు పెట్టారు మా నాయకుడు చెప్పడం. సో అది వాళ్ళ క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళ రాష్ట్రంలో. ఎందుకంటే మితిమీరిపోతుంది వాళ్ళ యొక్క దార్శకాలు, రోజు రోజుకి చూస్తున్నాం కదా. సరే, ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, అది పక్కన పెడితే మా నాయకుడు మా పార్టీ ఆఫీస్కి రావడానికి బయలుదేరితే ఒక జిల్లా ఎస్పీ ఇక్కడ నా జిల్లాలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ దట్టు పవన్ కళ్యాణ్ గారిది దిగడానికి మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని ఒక లెటర్ పెడతారా? ఎక్కడైనా చూసామండి ఈ టైప్ ఆఫ్ ఫ్లైట్? ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్లు దించొద్దు అని చెప్పేసి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కి లెటర్ ఇస్తారా? చూసాం ఎక్కడన్నా మనం? ఓకే వెంకటేశ్వరరావు గారు, మీ దగ్గరకు వస్తే ఒక నిమిషం అండి.